లైన్ల యొక్క దాన్ని 6 లైన్లుగా మార్చాలంటే చెన్నై నుంచి నెల్లూరు వరకు మా ఊరు వరకు నేను చూస్తూ ఉంటే ముందుకు పోవడం అడుగు, ఎందుకంటే భూసేకరణ. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దూరదృష్టితో రైతులతో మాట్లాడి స్థానిక ప్రజాప్రతినిధులను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళు చేసే త్యాగానికి కొంతనైనా ప్రతిఫలం ఇచ్చేట్టుగా ఏర్పాటు చేసి ఒక దూరదృష్టితో అటు అమరావతి నూతన రాజధాని నిర్మాణానికి ఇటు విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులను ఒప్పించడం ఏదైతుందో దానిలోనే ముఖ్యమంత్రి యొక్క కార్యదక్షత ఉంది. అందుకని నేను ముఖ్యమంత్రిని హృదయపూర్వకంగా అందరి తరఫున అభినందిస్తున్నాను. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, సాధారణ విషయం అనుకోబాకండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా నిందా చెప్పాను, అనేక చోట్ల అనేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి భూసేకరణ లేకపోవడం వలన. అందుకని మనందరం కూడా ఈ విషయంలో నాకు మరో అశోక్ చొరవ తీసుకుంటే అదొక సంతోషం అయితే, చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ భూమి సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయించడం నేను భవిష్యత్తులో కూడా మనం చేస్తూ ఉన్నాను. భవిష్యత్తు బాగుండాలంటే, అభివృద్ధి వేగవంతంగా వెళ్ళాలంటే మనము ఈ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. ఆ భూమిని కోల్పోయిన వ్యక్తులకు పునరావాసము, వాళ్ళకి అవసరమైన ఆర్థిక సహాయము, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడన్నా ఉంటే ఆ ఉద్యోగ అవకాశాల్లో కూడా ముందు ప్రాధాన్యత ఆ భూమి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ కూడా జొప్పించి ఆ విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కదాన్ని వివాదం చేయకూడదు. రాజకీయ పార్టీలు వేరు కాబట్టి సహజంగా విమర్శలు చేస్తూ ఉంటాం. కానీ విమర్శలు సహేతుకంగా ఉండాలా, అభివృద్ధిని అడ్డుకునే విమర్శలుగా, అభివృద్ధిని అడ్డుకునే చర్యలుగా ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించకూడదు. చేస్తే అది ప్రజలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, అపచారం చేసిన వాళ్ళం అవుతాం. ఆ విషయాన్ని రాజకీయ పార్టీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మా పార్టీ, మీ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే 68 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి ప్రపంచం అంతా చాలా వేగంగా ముందుకు వెళుతూ ఉంది. మనం ఎక్కడున్నామో గమనించుకోవాల్సింది. మన అదృష్టం ఇవాళ దేశానికి మంచి నాయకత్వం వచ్చింది, స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, సమర్థుడైన నాయకుడు వచ్చాడు, ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్ ప్రపంచంలో అంతా భారతదేశం చూస్తున్నారు. మీ అందరికీ నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యత వచ్చింది. ప్రపంచంలో ఆర్థిక మాంద్యత, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ప్రపంచం అంతా, పెద్ద అమెరికా దేశంతో సహా. రెండవది చైనా, మన పొరుగు దేశం, మనకన్నా వేగంగా ముందుకు వెళుతున్న దేశం అవుతుందో ఆ దేశంలో కూడా ప్రతికూల ఆర్థిక పరిస్థితి ఏర్పడింది వాళ్ళు. అలాంటి తరుణంలో ఈ అంధకారంలో ఒక చిరుదివ్వెలాగా ప్రపంచానికంతా బాగా ఆకర్షణీయంగా కనపడేది ఇంటర్నేషనల్ ఫేవరెట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా, భారతదేశం అని చెప్పే వార్త అవుతుందో ఇది నేను చెప్పే మాట కాదు, ప్రపంచ బ్యాంకు చెప్పింది. నేను చెప్పే మాట కాదు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది. నేను చెప్పే మాట కాదు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్పింది. నేను చెప్పే మాట కాదు, ఎర్నెస్ట్ అండ్ యంగ్ అని ఒక రేటింగ్ సంస్థ ఉంది, ఎర్నెస్ట్ అండ్ యంగ్. వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రపంచంలో 500 మంది సిఇఓలను, పెద్ద పారిశ్రామికవేత్తలను ఇంటర్వ్యూ చేస్తే ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడి పెడతారా అంటే 60% మంది మేము భారత్లో పెట్టుబడి పెడతాం, ఇండియాలో పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కాబట్టి, గృహ నిర్మాణ శాఖ మంత్రిని కాబట్టి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని కాబట్టి విదేశ మంత్రులు, ఆ ప్రధానమంత్రులు, కొంతమంది ఆ ఉప ప్రధానమంత్రులు లేకపోతే దౌత్యవేత్తలు తరచుగా నన్ను కలుస్తూ ఉంటారు. నేను చర్చిస్తున్నప్పుడు వాళ్ళ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉంది. దాంట్లో ఇంకొక సంతోషం ఏంటంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టే దాంట్లో ఎక్కువ ఆసక్తి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన త్వరగా పనులు చేయిస్తాడు, అడ్డంకులు ఉంటే తొలగిస్తాడు, పరిపాలన పరంగా ఆయనకు చక్కని అవగాహన ఉందని వాళ్ళందరూ చెప్తూ ఉంటే మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వాళ్ళ సమర్థ నాయకత్వం కావాలా, ముందు చూపు కావాలా, అందరి సహకారం కావాలా, కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. గతాన్ని గురించి తలుచుకొని బాధపడుతూ ఎప్పుడు అటుపోయిందే ఇటుపోయిందే అని అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇందాక కూడా చెప్తున్నా, రాబోయే రోజు కూడా చెప్తున్న మిత్రులకి, ఒకదానితో ఇంకోటి పోల్చుకోవద్దు, హైదరాబాద్తో పోల్చుకోవద్దు, శంషాబాద్తో పోల్చుకోవద్దు, ఇంకో దాంతో పోల్చుకోవద్దు, మరొక దాంతో మనకి ప్రారీప్యం అవసరం లేదు. మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేస్తాం. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ అక్షరక్రమంలో ముందున్నట్టుగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేద్దామని అంటే ఆ దృష్టితో మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద కోపంగా ఆ దృష్టితో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. తెలుగు ప్రజలు 2గా అయిపోయారు, అటు తెలంగాణ అయిపోయింది, ఇటు ఆంధ్ర అయిపోయింది. తెలుగు ప్రజలు పరిపాలన సౌలభ్యం కోసం వేరైనా కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం విన్నా అనే సిద్ధాంతం పట్ల విశ్వాసం కలిగిన వాడిని నేను. ఒక జాతీయ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను మొదటి నుంచి చెప్తున్నా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరచుగా కలుసుకుంటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, సమస్యలు ఉంటే వాటి పరిష్కారాలు కనుక్కుంటూ ఉండాలా. ఒక సుహృద్భావపూరితంలో, ఒక సోదర వాతావరణంలో 2 రాష్ట్రాలు కలిసి పనిచేయడం చారిత్రాత్మక అవసరము. ప్రజల యొక్క మనసులో కూడా ఉండేది అదే. పోట్లాటలు కాదు, విమర్శలు కాదు, సూటిపోటి మాటలు కాదు, అడ్డంకులు కాదు,
కలిసి అందరం సహకరించుకోవాలా. విడిపోయినా సహకరించుకుంటాం. అన్నదమ్ములు విడిపోతే సహకరించుకోకుండా ఉంటారా? చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, లేకుండా ఉండవు. వాటిని పరిష్కరించుకోవాలి. నాకు చాలా సంతోషం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా వెళ్ళి మరి కొత్త రాష్ట్ర రాజధాని యొక్క శంకుస్థాపనకు రమ్మని చెప్పిన పిలవడం అవుతుందో ఇది శుభ సూచకంగా నేను భావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పరస్పరం తెలుగు ప్రజలం, అందరం తెలుగు ప్రజలం, తెలుగు ప్రజలే కాదు మనందరం భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలాగే భాష అలాగే వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశం. అలాంటిది మన అదృష్టం, కేంద్రంలో సమర్థవంతమైన ప్రధానమంత్రి మనకు దొరికాడు. రాష్ట్రాలను కేంద్రాన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళే దృక్పథంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. అందుకని మనం కూడా రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీ అన్నింటినీ కోరుతున్నా, దయచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. రాజకీయాలకు పరిమితం చేయండి. అభివృద్ధికి అడ్డంకులు ఎవరు కూడా దయచేసి సృష్టించవద్దు. వీలైనంత వరకు అందరూ కూడా చేయూతనిద్దాం. ప్రతి విషయంలో కూడా రాజకీయం చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. దానివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మన హయాంలో మనం చేయలేని పనులు, సాధ్యం కాని పనులు ప్రతిపక్షంలోకి వచ్చాం కాబట్టి వాటి గురించి ఎక్కువగా మాట్లాడడం అవుతుందో అది ప్రజలు కూడా పెద్దగా హర్షించరు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. ఇవాళ మోడీ గారి నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా ఒక్కొక్కటే మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అవసరాలన్నీ కేంద్రం గుర్తుపెట్టుకుంది. కేంద్రమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ కేంద్రం అందించే సహకారం ఒక్క రోజు, ఒక ప్రారంభోత్సవం రోజు, ఒక శంకుస్థాపన రోజు, ఒక యానివర్సరీ లాగా కాదు. ఇది అనుదినం దైనందినంగా నిరంతర ప్రక్రియలాగా కేంద్రం రాష్ట్రానికి సహకారం అందిస్తూనే ఉంటుంది. అందించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అది అన్ని విభజన చట్టంలో ఉండబడ్డా. అమలాపురం అంతర్వేది, కోనసీమలో అంతర్వేది దగ్గర 1800 కోట్ల ప్రాజెక్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టంలో లేదు, కేంద్రం ఆలోచించింది. అలాగే మన యొక్క ఈ పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి పెడితే మనకు ఉపయోగం ఉంటుంది. నేను ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఏంటంటే కర్నూలులో 2700 ఎకరాలు, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 2700 ఎకరాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. 2700 ఎకరాలు ఒక భారీ రక్షణ కర్మాగారం కోసమని కర్నూలులో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి నేను ఈ భూమిని గుర్తిస్తున్నా అని చెప్పి ఉత్తరం రాశాడు. తొందరలోనే ఒక పెద్ద భారీ పరిశ్రమ రాయలసీమకు మరి కర్నూలులో రాబోతా ఉంది. మొన్న 500 ఎకరాలు ఇచ్చాడు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అకాడమీ వచ్చింది అనంతపురానికి. మళ్ళా ఇంకొక 500 ఎకరాలు ఇచ్చాడు. భారత్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ వచ్చి పరిశ్రమ పెట్టబోతుంది. ఈ పరిశ్రమలు రావడం వల్ల మేలు ఎవరికి జరుగుతుందంటే రాష్ట్రానికి జరుగుతుంది, మన పిల్లలకు జరుగుతుంది. మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల్లో నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం, మచిలీపట్నంలో, నిమ్మకూరులో మన తెలుగు ప్రజలందరూ గర్వించేట మహానాయకుడు, మడమ తిప్పని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క స్వగృహమైన నిమ్మకూరులో కూడా ఒక పరిశ్రమ రాబోతా ఉంది మనందరికీ. కొత్తగా మనం ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ని పొడిగించుకున్నట్టుగా చూసుకున్నాం. ఐఐటీలు వచ్చాయి, IIITలు వచ్చాయి, IESRలు వచ్చాయి. అదేవిధంగా మన పక్కన ఉండే తాడేపల్లిగూడలో మాణిక్యరావు పట్టుబడిన విక్రమార్కుడిలాగా గట్టి పట్టుబట్టి ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITని తాడేపల్లిగూడెంకి మనం మంజూరు చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం ద్వారా. అలాగే విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన IITని మనం విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ కూడా కేంద్రము దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల. ఆంధ్రకు విభజనలో కొంత అన్యాయం జరిగింది కాబట్టి వేగవంతంగా చేయాలని. లేకపోతే మామూలు చట్టాన్ని గురించి కొంత మాట్లాడుతున్నారు. చట్టంలో 10 ఏళ్ల లోపలనే ఉంది. 10 ఏళ్ల వరకు హైదరాబాద్లో మీరు విద్యా సంస్థలు ఉపయోగించుకోవచ్చు. ఈ లోపల క్రమేపీ ఏర్పాటు చేసుకోవాలి. కానీ మొట్టమొదటి సంవత్సరమే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఎక్కువ భాగాన్ని పేర్కొన్న విద్యా సంస్థలను కూడా ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. రాబోయే రోజుల్లో మళ్ళా మన పక్కన ఉండే మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా మనం శంకుస్థాపన చేసుకోబోతున్నాం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. అందుకని కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయాలి. నరేంద్రుడు, ఇంద్రుడు, చంద్రుడు ఇద్దరు కూడా కలిసి పనిచేస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది. కొంతమంది మీరు బయటకు వచ్చేయండి, మీరు కలవద్దు అని అంటున్నారు. కలవడం కలగకపోవడం అప్పుడు తేలిపోయిందయ్యా. జనం కలయికని హర్షించి ఆశీర్వదించి మనకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును మనం అందరం గమనించుకోవాల్సి ఉంది. చిన్న చిన్న విషయాలు. నిన్న కందిపప్పు ధర ఇవాళ చాలా పెద్ద ఎత్తున పెరిగింది. నిజంగా చాలా తీవ్రమైన విషయం. దీన్ని కేంద్రం కూడా చర్చిస్తున్నప్పుడు పంట రాబడి తగ్గింది, ఉత్పత్తి తగ్గింది, ఎక్కడ దొరకడం లేదు. సో కష్టపడి ఒక 5,000 టన్నులు కేంద్రము కందిపప్పును దిగుబడి చేసుకోవాలని నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారికి రేపేం జరగబోతుందో మిగతా రాష్ట్రాలకి ఇవాళ సాయంత్రానికి తెలుస్తుంది. ఆయన సాయంత్రం పూట వెంటనే చెప్పాడు, నాకు కందిపప్పు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఆయన కోరిక మీదట 1,700 టన్నులు 5,000 దిగుబడి చేసుకుంటే దాంట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కే 1,700 టన్నులు కందిపప్పు ఇవ్వాలని నిర్ణయించింది. సో ఈ విషయం ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే
పరిపాలనా సామర్థ్యం ఉండాలి, ఇక్కడ చురుకుదనం ఉండాలా, వచ్చే అవకాశాలను ఉపయోగించుకోవాలా. కేవలం ప్రకటించేస్తే అన్ని అయిపోతాయి, అలా ప్రకటిస్తే కావు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అటనేస్తే అంత మంత్రదానంలాగా మారిపోదు. మన కృషి ఉండాలా, నాయకత్వం యొక్క పటిమ ఉండాలి. ఆ పటిమను చేయడం అవుతుందో ఇది చాలా సంతోషం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టుని నిజం చేసి ఆ ప్రాజెక్టు మీ అందరికీ కూడా తెలుసు, మనందరికీ కూడా ప్రాణ ప్రధాని భవిష్యత్తుకి. ఎందుకంటే అటు విశాఖపట్నానికి మంచినీళ్లు, ఉభయ గోదావరులకు డెల్టా స్థిరీకరణ, కృష్ణా డెల్టా మధ్య ఎండిపోయింది. చాలా బాధాకర విషయం. నా చిన్నప్పుడు నేను వినలేదు. ఎండిపోతే ఎంత బాధాకరంగా ఉందో తలుచుకుంటేనే బాధేస్తుంది. అలాగే రాయలసీమ నీళ్లు లేక గొంతారిపోతుంది. ప్రకాశం నెల్లూరు జిల్లా నీళ్లు అందాల్సింది. ఈ పోలవరాన్ని బహుళార్థ సార్థక ప్రాజెక్టుగా మలచాలని చాలా కాలం నేను అనుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు 1979-80లో పోలవరానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి. నేను అసెంబ్లీలో కూడా అనేవాడిని, ఆ పునాది రాయి కాస్త సమాధి రాయిగా మారిపోయిందయ్యా బాబు, దాని సంగతి పట్టించుకోండి అని చెప్పాను. ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు 2015లో పోలవరానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నిధులు కూడా వస్తున్నాయి. దాన్ని తప్పొడుతున్నారు కొందరు, ఇంకా పూర్తి కాలేదని. మరి ఇన్నేళ్ళు మీరు పరిపాలిస్తారు కదా బాబు, మీరేం చేశారని అంటే దానికి సమాధానం చెప్పరు. అందుకే నేను ఏమంటున్నానంటే విమర్శల వలన వచ్చే ప్రయోజనం లేదు. ఏదైనా అర్థవంతమైన నిర్మాణాత్మక సూచనలు ఏమంటే వాటి ఇవ్వండి. పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా విషయాలన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలా. మొట్టమొదటి ప్రాధాన్యత ఇండియన్ క్యాబినెట్ ఫస్ట్ డే ఫస్ట్ ఐటమ్ ఇన్ ద అజెండా వాస్ పోలవరానికి 7 మండలాలు అవుతున్నాయి. ఆ 7 మండలాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో చేర్చేట నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆర్డినెన్స్ను జారీ చేసింది. ఆర్డినెన్స్ని పార్లమెంట్లో ఆమోదింపజేసింది. చిత్తశుద్ధిని గురించి ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. అందుకని దయచేసి నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చారు. ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో చూడొచ్చు. మనం అంతా కూడా మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేసి చూపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రయోజనం కలిగిస్తుంది. ప్రకృతి కూడా కొంత మనకి ఒకవైపు ప్రతికూలంగా ఉన్న తుఫాన్లు వరుసగా వచ్చి మరొక వైపు అనుకూలత కూడా ఉంది. తడ నుంచి మన ఇచ్చాపురం నుంచి తడ వరకు జాతీయ రహదారి, ఇచ్చాపురం నుంచి చెన్నై వరకు జాతీయ రైలు మార్గం, అలాగే మనకి సముద్ర తీర ప్రాంతం, ఇవన్నీ మనకి దేవుడిచ్చిన వరాలు. వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. దానికి మంచి నాయకత్వం కావాలి. అదృష్టవశాత్తు దేశంలో రాష్ట్రంలో మంచి నాయకత్వాలు ఉన్నాయి. వీరిద్దరు కలిసి పనిచేస్తే రాష్ట్రం మరింత వేగవంతంగా ముందుకు వెళుతుందనే విశ్వాసం కూడా నాకు ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. నేను మరింత విస్తారంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇవాళ ఈ ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ని విస్తరించడం, ఆ యొక్క ప్రయాణికుల యొక్క తనిఖీ, ప్రయాణికుల యొక్క విశ్రాంతి, ప్రయాణికుల యొక్క వేచి ఉండే గదులు, వాటన్నింటినీ కొంతవరకు సుందరీకరణ చేసి అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. చాలా సంతోషం. ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకునే ఈ కొత్త టెర్మినల్ కూడా వీరిని తొందరగా ఏర్పడుతుంది. దీనికి కూడా భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తొందరలో దానికి టెండర్లు పిలిచి 132 కోట్ల రూపాయలతో ఆ టెర్మినల్ కూడా వేగవంతంగా నిర్మాణం చేస్తుందని, తొందరలో మళ్ళీ దాని ప్రారంభోత్సవానికి మనందరం కూడా కలుసుకుందామని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్న నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. సో మచ్ సార్.